డీసీసీబీ మేనేజర్ వెంకట రామకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నంగారాబేరి లంబాడ హక్కుల పోరాట సమితి సేవాలాల్ బంజారా సంఘం డిమాండ్ చేసింది. లేని పక్షంలో టేకులపల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం చేపడతామని నంగారాబేరి లంబాడ హక్కుల పోరాట సమితి బంజారా సేవాలాల్ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నంగారాబేరి లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు గణేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు మోతీలాల్ నాయకులు మాట్లాడారు. ముద్రా లోన్ సౌందర్య డీసీసీబీ బ్యాంకు మేనేజర్ వెంకట రామకృష్ణ సంప్రదించింది. దాన్ని ఆసరా చేసుకుని సౌందర్యను వెంకట రామకృష్ణ శారీరకంగా లోబర్చుకొని మానసికంగా వేధించాడు. 2 ఏళ్లు గడిచినా ఆమెకు ముద్ర లోన్ ఇవ్వలేదు. పెళ్లి చేసుకుంటేనే లోన్ మంజూరు చేస్తానని వెంకట రామకృష్ణ సౌందర్యకు చెప్పడంతో సౌందర్య నాకు పెళ్ళయి భర్త 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పగా నేను మీ భర్తతో మాట్లాడతా అంటూ వేధింపులకు గురి చేశాడని చెప్పాడు. సౌందర్య మానసికంగా కుమిలి గత ఏడాది నవంబర్లో ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. నా భార్య చావుకు కారణం వెంకట రామకృష్ణ అని మహేష్ నాయక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వాపోయారు. ఎస్ఐ రాజేందర్, సిఐ బత్తుల సత్యనారాయణ, డీఎస్పీ చంద్రబాను నాయకులు అవమానక రీతిలో ప్రవర్తించి కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3.5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ, సిఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, ప్రజాప్రతినిధులకు వెంకట రామకృష్ణ డబ్బులు వెదజల్లి కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వెంకట రామకృష్ణపై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున డీజీపీ, ఎస్పీ కార్యాలయాలను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రవి రాథోడ్, ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సక్రుబాయి తదితరులు పాల్గొన్నారు. ఒక బ్యాంక్ మేనేజర్, రామకృష్ణ బ్యాంక్ మేనేజర్ దగ్గర మా గిరిజన లంబాడి ఆడబిడ్డ ముద్ర లోన్ కోసం పోతే శారీరకంగా వాడుకొని ఆమె చావుకు కారణమైన రామకృష్ణపై ఫిర్యాదు చేయడానికి పోతే ఎస్ఐలు, సిఐలు సహకరించారు. వారిని శిక్షించే విధంగా చట్టం పనిచేస్తలేదు. కాబట్టి ఈరోజు మా సేవాలాల్ బంజారా సంఘం లంబడక్కుల పోరాట సమితి డీజీపీ గారిని ఫిర్యాదు చేయడానికి పోతున్నాము. న్యాయం చనిపోయింది, న్యాయాన్ని చంపింది అక్కడ ఉన్న టేకులపల్లి మండలం ఎస్ఐ, సిఐ గారు మాత్రమే. అదేవిధంగా మా సౌందర్య అమ్మాయి, ఆమె గిరిజన ఆడబిడ్డ లోన్ కోసం పోతే ఆమెను వేధించి, శారీరకంగా వేధించి ఆమెకు చావు కారణమైన బ్యాంక్ మేనేజర్ని శిక్షించాలి. చట్టం ఎక్కడుంది? గిరిజనుల ఆడబిడ్డ చనిపోతుంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు, అంతేగాని ఒక్కరికి కూడా శిక్ష పడే విధంగా పనిచేస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చూడండి, చిన్న పాపలు, మరి ఆ సౌందర్యకు పుట్టిన 2 ఆడపిల్లలు, వారిని ఇప్పుడు ఒక ఉపాధి అవకాశం కోసం ఏదో బిజినెస్ పెట్టుకుందామని బ్యాంక్కి పోతే శారీరకంగా వేధించి చావు కారణమవుతారా? మరి ఆ చావు కారణమైన రామకృష్ణని న్యాయం చనిపోయింది, మాకు న్యాయం జరగలేదు, అతని పైన ఒక ఫిర్యాదు చేయడానికి పోతే చిన్న పిటి కేసు కూడా చేయలేదు. ఈరోజు ఒక ఆడపిల్లని కన్నెత్తి చూస్తే మనం కేసు నమోదవుతుంది. అటువంటిది ఒక బ్యాంక్ మేనేజర్ హరాస్మెంట్ చేసి శారీరకంగా వాడుకొని ఆమెకు చావు కారణమైతే ఫిర్యాదు చేయడానికి పోతే సిఐ తరిమేసిండు ఎవరిని? వారి భర్త మహేష్ని. కాబట్టి వారిని శిక్ష పడేంత వరకు మా ప్రజా సంఘాలంతా కలిసి కొట్లాడతాం. అవసరమైతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని మేము చెప్పడం జరిగింది. అయినా కూడా ఎటువంటి ఇప్పటి వరకు దాదాపుగా 3 నెలలు గడుస్తున్నా కూడా మరి వస్తున్నాం, మేము ఇప్పుడు వస్తాం, అప్పుడు వస్తామని కాలయాపన చేసి ఆ కేసును నీరు గారుస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు. ఏకపక్షంగా వాళ్ళ వైపే ఇది చేస్తున్నారు. మరి ఏదైతే బ్యాంక్ మేనేజరు ఆయన డబ్బులున్నోడు ఎక్కడున్నా కూడా అధికారులను కానీ ఎవరినైనా కానీ వాడు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు. వీళ్ళేమో గరీబోళ్ళు ఇప్పుడు ముద్ర లోన్ కోసమే తిరుగుతున్నారు. అంటే వాళ్ళు ఎంత గరీబోళ్ళో అర్థం చేసుకోండి. ఎందుకంటే కేవలం మరి ఈయన వెనకాల రాజకీయంగా కూడా సపోర్ట్ ఉన్నది. మరి అక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అనేసి మాకు తెలుస్తా ఉన్నది. మరి ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం మరి ఏదైతే
డిసిసిబి బ్యాంక్ మేనేజరు మరి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఎస్టీ కమిషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, నేను స్వయంగా వెళ్ళి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు, మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా కాలేదు. ఎటువంటి కేసు లేకుండా ఆయన్ని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి మన రాష్ట్రానికి బాస్ మరి డీజీపీ గారు కాబట్టి మరి పెద్ద ఆయన ఉన్నారు. ఒకసారి కుల సంఘ నాయకులతో మాట్లాడి ఒకసారి మనం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మరి మీడియా మిత్రులు దాంతోపాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది కాబట్టి మరి ఏదైతే మన డీజీపీ గారికి సమాచారం పోతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 3:30 గంటలకి మరి డీజీపీ గారిని కలుస్తున్నాం. కలిసిన తర్వాత కూడా ఎటువంటి న్యాయం జరగకపోతే మరి మాకు దిక్కు ఏం లేదు. కాబట్టి పోరాటం చేసి ఏ విధంగా న్యాయం రాదో మరి మా సోదరులు మా గణేష్ అన్న ఉన్నారు, అదే విధంగా మా మోతిలాల్ నాయక్ ఉన్నారు, అదే విధంగా మా ఇంకా కుల సంఘ నాయకులు కొంతమంది రాలే. అందరము ఇదే టేగుల్పల్లి పోలీస్ స్టేషన్ ముందు మరి టెంట్ వేసుకొని కూర్చొనైనా మా ఆడబిడ్డకి మరి న్యాయం చేసుకుంటాం. ఇద్దరు మీరు చూడొచ్చు, ఇద్దరు ఆడబిడ్డలు, వాళ్లకు అన్యాయంగా చనిపోయింది అమ్మాయి. వాళ్ళ ఆడబిడ్డల పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు 4 రోజులు అయితే వాళ్ళు పెళ్లిడికి వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం ఈ కేసుని పట్టించుకోవాల్సిన మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండంటే ఏ విధంగా నడుస్తుందో కేసు అర్థం చేసుకోండి. 3.5 నెలలు అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇమ్మీడియట్లీ 24 గంటల టైం ఇస్తున్నాం. మరి ఏదైతే ఆ బ్యాంక్ మేనేజర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి వెంటనే ఆయన కస్టడీలో తీసుకోవాలి. అదే విధంగా ఆయనకు సహకరించిన వాళ్ళు 6 ఉన్నారు, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. ధరావత్ గణేష్ నాయక్, నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుల్ని. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఇల్లందు నియోజకవర్గం కొత్త తండకు సంబంధించినటువంటి గిరిజన మహిళ అయినటువంటి బానో సౌందర్య గారు గత 2 సంవత్సరాల క్రితము ఇల్లందులో టీసీసీ బ్యాంక్గా పనిచేస్తున్నటువంటి దుద్దిల్లా వెంకట రామకృష్ణ గారు అక్కడ మేనేజర్గా పనిచేయడం జరిగింది. అప్పుడు బానో సౌందర్య ముద్రా లోన్ కోసం ఆ బ్యాంక్ వెళ్ళి, అయ్యా మాకు ప్రభుత్వాల నుంచి పథకాలు వస్తున్నాయి, ముద్రా లోన్ కావాలని ఆ అమ్మాయికి పోయి అడిగితే నీకు ముద్రా లోన్ ఇస్తానని చెప్పినటువంటి వెంకట రామకృష్ణ గారు ఈ అమ్మాయి మీద కన్నేసి ఆమెను శారీరకంగా లొంగపరుచుకొని తన భర్తకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తేనే ఆ అమ్మాయి మొన్న నవంబర్ 18వ తేదీ నాడు పాయిజన్ తీసుకొని మందు తీసుకొని ఆమె ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. ఆ విషయంలో ప్రభుత్వ హాస్పిటల్ కుటుంబ సభ్యులు చేర్పించగా ఆమె నవంబర్ 24వ తేదీ నాడు చనిపోవడం జరిగింది. ఈ విషయం మీద టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేందర్ గారికి, సిఐ బత్తుల సత్యనారాయణ గారికి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేయడానికి పోతే ఇళ్ళను బెదిరించి మరి వెనక్కి పంపినటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయాలు. కాబట్టి ఇలా మేము రాష్ట్ర డీజీపీ ఏదైతే శివసిద్ధారెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, అయ్యా రాష్ట్ర డీజీపీ గారు మీరు తక్షణమే స్పందించి ఎవరైతే బానో వసుంధర కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐ రాజేందర్ను, సిఐ బత్తుల సత్యనారాయణను, అక్కడ అప్పుడు ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే డిఎస్పీ చంద్రబాబు ఇప్పుడు ఆ కేసులోనే అటాచ్మెంట్ డీజీపీ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటరమణ మీద ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు చేయాలి, ఆయన కేసు చేసి ఆయన తక్షణమే కస్టడీలో తీసుకోవాలని డిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే బానో సౌందర్య కుటుంబానికి సంబంధించినటువంటి 2 గిరిజన బిడ్డలు, ఆడబిడ్డలు ఉన్నారు. ఆమెకు ఒక పెద్ద అమ్మాయి పేరు భారత్ పూజిత, రెండో అమ్మాయి పేరు బానో స్వాతిక, వీళ్ళు ఉన్నారు. వీళ్ళను చూడండి మీరు, రేపు వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటుండు, నేను మహిళల పట్ల రక్షణ కవచం ఉన్నా, ఏ మహిళ వైపు ఎవరైనా ఉన్మాది కన్నెత్తి చూస్తే వాళ్ళని కళ్ళు పిక్తని చెప్పినటువంటి ఈ రోజు సజర్నర్ కావచ్చు, మన డీజీపీ కావచ్చు, అయ్యా మళ్ళా గిరిజన మహిళలపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఎందుకు మానభంగాలు జరుగుతున్నాయి, మళ్ళీ ఈ వెంకటరమకృష్ణ అంటే ఎందుకు అమ్మాయిలను సెక్సువల్ అరేంజ్మెంట్ చేసి అమ్మాయిని చావడానికి కారకులనేటి మీద మీ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయాలు అన్ని ముట్టడిస్తాం, డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం,
రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్తున్నాం. గిరిజన మహిళా పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఈ రోజు బిడ్డల పాపం ఎవరు కలగాలి? ఎందుకు ఈ వ్యవస్థ? ఈ ఎవరైతే ఆ వెంకటరమణ వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తు సంపాదించిండు, అక్రమ ఆస్తు సంపాదించి ఉన్నటువంటి వెంకటరమణ ఇవాళ పోలీస్ వ్యవస్థలను డబ్బులతో కొంటుండు. ఆ స్థానిక ఎమ్మెల్యే గారు కోరం కన్కే, కాంగ్రెస్ పార్టీ కోరం కన్కే ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆ జిల్లా మంత్రి పొగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఒక గిరిజన అమ్మాయి చచ్చిపోతే శిక్షించవలసినటువంటి ఎమ్మెల్యే మంత్రి ఇద్దరు కలిసి రాయబారాన్ని పంపుతారా? అరే శ్రీనివాస్ రెడ్డి, నీ భార్య మీద, కోరం కనుక భార్య మీద ఇదే డీసీపీ సెక్సువల్ హరాస్మెంట్ చేస్తే మీరు ఏం చేసేవాళ్ళరా? సమాధానం చెప్పాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలను టార్గెట్ చేసి మహిళల మీద జరిగితే వీళ్ళు ఏం మిక్తురని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఆవేదన, బాధ కలుగుతుంది మాకు ఇయ్యాల. అంటే ఒక గిరిజన బిడ్డ చచ్చిపోయి లోన్ల కోసం పోతే ఈడు రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి స్మాల్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి స్కీమ్ ని తీసేసిండు. ఆ స్కీమ్ ఉంటే సబ్సిడీ వచ్చేది. ఇలా ఇలాంటి గిరిజన మహిళ బలి కాకపోయేది. కాబట్టి రేవంత్ రెడ్డి, మిస్టర్ డీజీపీ, మీరు తక్షణ స్పందించి ఈ కేసు నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి. చేయకపోతే మేము రోడ్ల మీదకి వస్తాం. రేవంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తాం. కాబట్టి గిరిజన బిడ్డలకు న్యాయం చేయవలసిందే, వారిని జైల్లో పెట్టవలసిందే. ఆ వెంకటరమణ గారిని ఎస్ఎస్సీ అట్రాసిటీ పెట్టి వారి ఆస్తులు జప్తు చేసి ఈ బిడ్డలకు న్యాయం చేయాలి. ఈ బిడ్డల మీద పంచిపెట్టాలి వారి ఆస్తి. కాబట్టి వారి కారకుని మంత్రి కాపాడుతుండు, కోరం కనుక ఎమ్మెల్యే కాపాడుతుండు. కాబట్టి వీళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఈ విషయంలో మేము రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీనాక్షి కూడా లెటర్ రాస్తాం.